నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. H1B వీసాలు, ముఖ్యంగా ఇండియన్స్ గురించి H1B వీసాల వారికి సానుకూలంగా ఒక ట్వీట్ చేయడం జరిగింది ఈ రోజున. దాన్ని వెరీ గుడ్, అది మనందరికీ హ్యాపీయే. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నటువంటి H1B మీద ఉండి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక సానుకూలమైనటువంటి ట్వీట్ వచ్చిన సందర్భంగా అంతవరకు బాగుంది. ఈ ట్వీట్ ని మన పచ్చ తమ్ముళ్ళు, పచ్చ సోషల్ మీడియా, పచ్చ మీడియా మిత్రులు, పిచ్చి మిత్రులు, పచ్చ మీడియాకు సంబంధించిన, పచ్చ పార్టీకి సంబంధించిన పిచ్చి మిత్రులు అందరూ కూడా మొన్ననే చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేశారు అమెరికాకు వచ్చి, దానివల్లనే ఈ ట్వీట్ వచ్చింది అని చెప్పి నిజంగా నాకు నవ్వాలో ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఆయన అమెరికాకు రావటం ఏంది, డొనాల్డ్ ట్రంప్ గారికి ట్వీట్ పెట్టడం ఏంది, ఏం మాట్లాడుతున్నారు ఆ పచ్చ పార్టీ పిచ్చి తమ్ముళ్ళు, నాకైతే అర్థం కావట్లా. నిజంగా నవ్వొస్తుంది. ఇంకో విషయం చెప్పాలి మీకు ఇక్కడ. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అమెరికాకి. వచ్చినప్పుడు నాదెండ్ల మనోహర్ గారితో కలిసి 21 మీటింగ్స్ అటెండ్ అయ్యారు ఆయన. అమెరికాకి సంబంధించినటువంటి ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్లతో ఆల్మోస్ట్ 21 మీటింగ్స్ అటెండ్ అయ్యారు. ఆ 21 మీటింగ్స్ లో కూడా ఆయన H1B వీసా, ముఖ్యంగా ఇండియన్స్ పడుతున్న ప్రాబ్లమ్స్ గురించి ఆయన అడ్రస్ చేశారు. అదే విషయాన్ని డల్లాస్ ప్రవాస గర్జన సభలో కూడా ఆయన అడ్రస్ చేయడం జరిగింది. అవునా కాదా? సో మేమే రేంజ్ లో చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు మొన్ననే వచ్చారు అమెరికాకి, ఈ విషయాన్ని అడ్రస్ చేశారు కాబట్టి ఈ రోజున డొనాల్డ్ ట్రంప్ గారు ఈ రోజున సానుకూలంగా ట్వీట్ వదిలారు అని చెప్పి మేము కూడా చెప్పుకోవచ్చుగా. పచ్చ తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు ఈ రకంగా ప్రతిదాన్ని మాదే, హైదరాబాద్ హైటెక్ సిటీ కట్టించింది మీరే అంటే ఒప్పుకుంటా, కానీ హైదరాబాద్ పునాదులు వేసింది కూడా మేమే అంటే నవ్వుకోక ఏం చేస్తాం. పచ్చ తమ్ముళ్ళు కొంచెం ఆలోచించండి. మీరు పిచ్చి తమ్ముళ్ళలాగా మారద్దని చెప్పి మీకు మాత్రం ఒక మిత్రుడిగా మీకు ఒక చిన్న విజ్ఞప్తి. అంతేగాని మిమ్మల్ని మీరు పెట్టే ట్వీట్స్ కి దానికి నిజంగా చాలా 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 నాకైతే నవ్వొస్తుంది. ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు చేశారు, ప్రతిదీ ఇదే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేశారని చెప్పి మీరు డప్పులు కొట్టుకుంటుంటే మాకేం చేయాలో తెలియట్లేదు. నిజంగా మీ పరిస్థితి ఎలా ఉందంటే, ఏదో అంటారుగా పెద్దలు, పగలు రాయి అంటే రోజంతా నిద్రపోయేవాడికి పగల గురించి రాత్రి గురించి తేడా ఏం తెలుసు అని పెద్దలు అన్నట్టు, మీరు రోజంతా నిద్రపోయి అన్ని మాదే అనుకుంటున్నారు. మూఢ నమ్మకాలు, మూఢ భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమల నుంచి బయటికి రండి, కొంచెం కళ్ళతో చూడండి, ఈ దేంతో చూడాలో దాంతో చూడండి అని చెప్పి మీకు సవినయంగా నేను ఒక చిన్న రిక్వెస్ట్ వదులుకుంటా. లేదంటే మీరు మీ పార్టీ, పచ్చ పార్టీ పిచ్చి తమ్ముళ్ళు అందరూ కూడా నవ్వుల పాలవుతారని ఈ విషయాన్ని గ్రహించాల్సిందిగా కోరుతా ఉన్నా. అలాగే జనసేన పార్టీకి సంబంధించిన మిత్రులకు కూడా ఒక రిక్వెస్ట్, దయచేసి ఇలాంటి క్రెడిట్స్ మనకేం వద్దండి. మనం జెన్యూన్ గా వెళ్తున్నాం, ఫైట్ చేద్దాం. క్రెడిట్స్ మనకొద్దు, వాళ్ళనే తీసుకోమానండి. ఫైట్ అయితే మనమే చేద్దాం. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నిజాయితీగా, నిస్వార్థంగా ఫైట్ అయితే చేద్దాం. క్రెడిట్స్ ఆ పిచ్చోళ్ళకి, పచ్చోళ్ళకి ఇచ్చేద్దాం. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.